హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో ప్రోటీన్ అధికంగా ఉండే చాలా సాఫ్ట్గా టేస్టీగా చేసుకునే చపాతీ చేసి చూపించబోతున్నానండి. పిల్లలకైనా పెద్దలకైనా ప్రోటీన్ చాలా అవసరం కాబట్టి ఈ చపాతీని ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రోటీన్ అధికంగా ఉండే ఈ చపాతీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా పెసలు నానబెట్టుకోవాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్గా చేయాలనుకుంటే ముందు రోజు నైటే పెసల్ని నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి ఒక టీ గ్లాస్తో కానీ చిన్న కప్పుతో కానీ పెసలు వేసుకోవాలి. ఆ పెసల్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి దానిలోకి నిండుగా నీళ్లు పోసి 6 to 8 hours నానబెట్టుకోవాలి. నేను ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం నైటే నానబెట్టుకున్నాను. ఉదయం చెక్ చేసుకుంటే పెసలు బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వాటిని 2-3 సార్లు కడిగి నీళ్ళన్నీ వంపేసుకుని పెసలు మాత్రమే మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. పెసలన్నిటినీ మిక్సీ గిన్నెలోకి వేసుకున్న తర్వాత 1 ఇంచ్ వరకు అల్లం ముక్కలు, 4-5 పొట్టు ఒలిచిన వెల్లుల్లి, 2-3 పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సోంపు, చిన్న ఉల్లిపాయ అయితే 1, పెద్ద ఉల్లిపాయ అయితే సగంని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వాటన్నిటినీ వాటర్ ఏమీ వేయకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలో ఉన్న నీటితోనే పెసల్లో వాటర్ ఏమీ వేయకపోయినా సరే మెత్తగా నలిగిపోతుంది. కాబట్టి వాటర్ ఏమీ వేయకుండా మెత్తగా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ అంతటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. పెసరట్టు తినని పిల్లలకైనా పెద్దలకైనా ఇలా చపాతీ చేయండి, చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఆ పెసరపిండిలోకి మిగిలిన సగం ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దానిలోనే 1 టీ స్పూన్ వాము, 1/2 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. దానిలోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకుని వాటన్నిటినీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ చపాతీ కొంచెం స్పైసీగా తినాలనుకుంటే 1 టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ కలిసిపోయిన తర్వాత ఏ గ్లాస్తో అయితే పెసలు నానబెట్టుకున్నానో అదే గ్లాస్తో గోధుమ పిండిని వేసుకుంటున్నాను. ముందుగా 1 గ్లాసు గోధుమ పిండి వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ గోధుమ పిండి అనేది కరెక్ట్ కొలత ఏమీ ఉండదండి. పిండి కలుపుకుని చెక్ చేస్తే చపాతీ ముద్దలాగా వచ్చేంత వరకు గోధుమ పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. నేను ముందుగా 1 గ్లాసు గోధుమ పిండి వేసి కలుపుకుంటే ఇక్కడ పలచగానే వచ్చింది. కాబట్టి మరొక గ్లాస్ గోధుమ పిండి వేసి కలుపుకుంటున్నాను. పెసలు మిక్సీ పట్టుకున్నప్పుడే అస్సలు వాటర్ ఏమీ వేయకుండా మిక్సీ పట్టుకున్నట్లయితే గోధుమ పిండి మరీ ఎక్కువగా పట్టకుండా చపాతీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ 2 గ్లాసుల గోధుమ పిండి వేసినప్పటికీ చపాతీ ముద్దలాగా అవ్వలేదు. కాబట్టి మరొక 1/2 గ్లాస్ గోధుమ పిండి వేసుకుంటున్నాను. మనం తీసుకునే పెసల క్వాంటిటీకి సుమారుగా 1 గ్లాసు పెసలకి 2.5 నుంచి 3 గ్లాసుల గోధుమ పిండి పడుతుంది. కాబట్టి పిండిని వేసుకుంటూ కలుపుకుంటూ చపాతీ ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. పెసలు రుబ్బేటప్పుడు కానీ పిండిని కలిపేటప్పుడు కానీ అస్సలు వాటర్ అనేదే వాడకూడదు. ఇలా చపాతీ ముద్దలాగా కలిపిన తర్వాత చివరిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మరొక్కసారి కలిపి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు పిండిని నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత పిండిని మరొక్కసారి బాగా కలుపుకొని చపాతీ ఏ సైజులో చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజులో పిండి ముద్దల్ని డివైడ్ చేసుకుని బాల్స్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట మీద కానీ క్లీన్ చేసుకున్న కౌంటర్ టాప్ మీద కానీ కొంచెం పొడిపిండిని వేసుకుని చపాతీ ముద్దను పెట్టుకుని చపాతీని ఒత్తుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. అలా చపాతీని చేసుకున్న తర్వాత కొంచెం నువ్వులను చపాతీ మీద స్ప్రింకిల్ చేసుకుని చపాతీ కర్రతో ఒక్కసారి రోల్ చేసుకోవాలి. అలాగే రెండో వైపుకు కూడా తిప్పుకొని మరికొంచెం నువ్వుల్ని స్ప్రింకిల్ చేసి చపాతీ కర్రతో మరొక్కసారి రోల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద చపాతీ కాల్చుకోవడానికి పెనం పెట్టుకుని వేడెక్కిన తర్వాత చపాతీని వేసి 1 నిమిషం పాటు కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా 1 నిమిషం పాటు కాల్చుకొని చపాతీ మీద నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ 1 స్పూన్ వేసుకుని చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా స్ప్రెడ్ చేసుకుని 2 వైపులకి తిప్పుకుంటూ ఫ్లేమ్ని మీడియంకి పెట్టుకుని మాత్రమే చపాతీని కాల్చుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికైనా గంటలు గడిచినా కూడా గట్టి పడకుండా సాఫ్ట్గా ఉంటాయి. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకెలా వచ్చాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.